ఆడు తప్పించుకోవడానికి నేను నాటకాలు ఆడుతున్నాను. ఎట్లా చంపినవురా అంటే ఫస్ట్ ఓడిచినంట, శ్వాస ఆడకుండా గిడ ఏమో కట్టిందంట. ఇప్పుడు మనం వెనుక నుంచి వెళ్ళడానికి ఇట్లా దొరకబడితేనే మనకు శ్వాస అనేది బయటకు రాదు. ఆడు ఎట్లైనా మొత్తుకుంటుంది ఏమి. ఆయన ఏం చేసిందంట, కట్టిందంట గట్టిగా, ఆడే చెప్పిందంట మాకు. ఆ విషయాలు చెప్పిన కొద్దీ మాకు మస్తు అంటే మస్తు బాధ అనిపించింది. ఇట్లా కట్టినంట, పొడిచినంట, వద్దు పో పారిపో, మా అమ్మకి నేనే గుద్దుకున్నాను చెప్తా, నేనేం చేసుకున్నాను చెప్తా, పో వెళ్ళిపో అంటే గట్లెట్లా ఎన్నెలు నన్ను బతకరిస్తారంట. ఇప్పుడు బతకరిస్తామా? ఏం చేసిందంట, గొంతు పట్టినంట. గొంతు పట్టిన ఏం చేసి కింద ఎత్తేసిండు. అప్పుడే మా బాబాకి సౌండ్ వినబడ్డది. రాని ఏమో వేస్తుండే అన్నాక వీడికాంచి డోర్ కొట్టిరు. వైశమ్మ, హరిబాబు, వైశమ్మ ఏం చేసిండు వీడు, భార్య భర్తలు జాతరలు ఆడుకుంటారు. ఏ చిట్టి ఉండు చిట్టి అంత ఏమేమి ఎత్తున్నావు చిట్టి అంటే వాళ్ళేమనుకుంటారు, భార్య భర్తలు జాతరలు ఆడుకుంటారు, ఐసు పిల్లలు నడు నువ్వు గీమని అంటే మా బాబాకి డౌట్ వస్తుంది. ఈడేం చేసిండు, ఇది చూడు, ఈయన తలకాయ బట్టి గుద్ది 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 అంపిండంట. ఎంత గట్టిగా కొట్టుకుపోతే అయ్యి ఖర్చు పలుతుందా? పలగది. మా పిన్ని మార్నింగ్ లేచి మార్నింగ్ లేచిందట. మార్నింగ్ లేచి మరి నేను అడుగుతా, మరి మా అల్లుని అడుగుతా, రాత్రి ఏమైనా గొడవ అయిందా మరి ఏంది అని అడుగుతాను అనుకున్నట. బ్రష్ చేసుకున్నానట. అటు బయట అదే ఈ 2 మంచాలు అట్టే ఉంటాయి. మరి ఏమైంది మరి అడుగుతా మరి మా అని ఏం చేసి ఆయన బ్రష్ చేసుకొని ఇటు వేయండి. మా అల్లుడు గిట్ ఎందుకు పోతుండు, రోజు 9 గంటలకు 10 గంటలకు హాస్పిటల్ పోతుండే, నా బిడ్డ వామిటింగ్స్ చేసుకుంటుందిగా, టిఫిన్ చేయడానికి పోతుండేమో అనుకున్నట. సరే అని మా పిన్ని ఇంట్లోకి వచ్చిందంట. పరదేసింది డోర్ పెట్టిండు. డోర్ ఎందుకు పెట్టిండు నేనే, నా బిడ్డ ఇంట్లో డోర్ ఎందుకు పెట్టిండు ఏమైతే అని డోర్ వేసినట. బిడ్డ మీతో బెడ్డింగ్ లేదు. బాత్రూమ్కి ఇట్లా పోయినా అని ఇటు చూసేసరికి ఇట్లా పడిపోయిందంట. ఈ బెడ్ పెట్టి కింద ఎందుకు అనుకున్నారు ఇలా చూసేసరికి కొంచెం ఇట్లా ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఇది అంతా రక్తమే. ఇగో ఇప్పుడు ఒక్కటే మాట ఏంటంటే, చట్టం మనము ఒకరిని చంపడానికి మనకు రైట్స్ లేవు అని అంటారు. ఆడు మనల్ని చంపడానికి కూడా రైట్స్ లేవు. సరే మనకు చంపడానికి రైట్స్ లేవు కదా, పక్క దేశాలల్లో మర్డర్లు కానీ రేప్ కేసులు కానీ అవుతున్నట్టు మనకు వినబడుతున్నాయా? మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి బయట దేశాలకు పోతున్నాయి. పలానా అమ్మాయిలు రేప్ కేసులు ఇట్లా వచ్చారు, దీక్ష అని, కోమలని ఇట్లా చచ్చిపోయారని మన దేశం నుంచి అటు పోతున్నాయి, కానీ వాళ్ళ దేశం నుంచి మనకు వస్తున్నాయా? ఇటువంటి మన రాష్ట్రంలో మన దేశంలో జరగద్దంటే ఏం చేయాలంటే ప్రాణానికి ప్రాణం ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మాకు చంపేంత రైట్స్ లేవు, వాడు చంపాలి, చట్టం చంపాలా, అవునా కదా? అట్లయితేనే వేరేటోడు ఏమనుకుంటాడంటే, అమ్మో నేనమ్మ పాలన తీసిన అనుకో నా పాలన ఇస్తారు, అవసరమా అని మన దేశంలో మర్డర్లు అనేది తగ్గిపోతాయి. ప్రతి ఒక్క ఆడపిల్ల సంతోషంగా హాయిగా బతుకుతుంది.